సార్ భగవద్గీత అసలు ప్రస్తుతం మన మనుగడకు భగవద్గీత అనేది ఎంత ఇంపార్టెంట్? అసలు భగవద్గీత ఎందుకు? దాంట్లో ఉన్నదేంటి? ఇప్పుడు మీరు ఒక మంచి బెంజ్ కార్ కొన్నారనుకోండి, మీకు ఒక మాన్యువల్ ఇస్తారు. అవును. కార్‌ని ఎలా వాడాలి? కార్ ఎక్కడ ఏముందో ఇస్తారు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే, మనిషి పుట్టిన నాటి నుండి చనిపోయే వరకు ఏం చేయాలి? ఎలా జీవించాలి? చెప్పలేదు. బట్ భగవద్గీత ఈజ్ ఏ మాన్యువల్ ఫర్ ద లైఫ్. ఓకే. లైఫ్‌లో ఎలా ఉండాలి? అసలు మనం సనాతన ధర్మం ఏం చెప్తుందంటే, ధర్మ, అర్థ, కామ, మోక్షాలంటది. హ్మ్. దీస్ 4 ఆర్ ద ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఫర్ సనాతన ధర్మ. ఓకే. ధర్మబద్ధంగా జీవించాలి. మోక్షం, ప్రపంచంలో ఏ దేశంలో పుట్టినా మోక్షం ఉండదు. కానీ భారతదేశంలో పుడితే మాత్రమే మోక్షం ఉంటుంది. హ్మ్. అర్థకామాలంటే కోరికలు తీర్చుకోవాలి, డబ్బు సంపాదించాలి. బట్ ఇట్ షుడ్ బి ఏ బార్డర్ లైన్ ఆఫ్ ధర్మ అండ్ మోక్ష. నువ్వు చేసే పనికి ధర్మబద్ధంగా ఉండాలి. అది మోక్షానికి దారి చూపించారు. దారి చూపెట్టాలి. ఓకే. సో యువర్ వర్క్ షుడ్ బి ఏ రైట్ యాటిట్యూడ్‌లో చేయడం అనేది చెప్పిన శాస్త్రం ఏదైతే ఉందో భగవద్గీత. ఓకే.